నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఆందోళన కానివ్వండి, బాధగా ఉన్న డిప్రెషన్ అంటాం కదా, దీన్ని మందులు అవసరం లేకుండా మనం సొంతగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? దానికి 3 సూత్రాలు చెప్తా. ఇంకోలాగా చెప్పాలంటే మానసిక ఆరోగ్యానికి 3 సూత్రాలు అని చెప్పొచ్చు. సో ఈ 3 సూత్రాలు చెప్పే ముందు పెరేటో ప్రిన్సిపల్ అని ఉంది. పెరేటో ప్రిన్సిపల్ అంటే సైకాలజీలో చెప్తారు. బేసికలీ మనకి వచ్చేటటువంటి రిజల్ట్స్లో 80% మనం చేసేటటువంటి మన మంచి అలవాట్లు 20% రిజల్ట్స్ ఇస్తాయి. మిగతా 80% రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 20% మనం అలవాటు చేసుకున్నటువంటి మంచి అలవాట్ల వల్ల మానసిక అలవాట్లు ఆఫ్కోర్స్. సో మానసిక అలవాట్లే శారీరక అలవాట్లు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఉందనుకోండి, అది మనసులో ఉన్నటువంటి మాకు అలవాటు, ఆ అలవాటు వల్ల శరీరంతో ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అలా అనమాట. సో ఇప్పుడు ఆ అలవాట్లు ఏమిటో 3 సూత్రాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటి సూత్రం ఏంటంటే సన్లైట్కి ఎక్స్పోజర్. అంటే ఎక్కువ ఆందోళన ఉన్నా లేకపోతే డిప్రెషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ తెలుస్తుంది. నిద్ర లేవంగానే ఎనర్జీ తక్కువ ఉంది అంటే అది మన డిప్రెషన్కి అది ఒక సంకేతం కావచ్చు. దానికి ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే అంటే ఉదయంలో లేచి సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది మంచి అలవాటు. సో ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడి కనీసం 20 మినిట్స్ 30 మినిట్స్ సూర్య రశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఒక మంచి అలవాటు. మన బాడీ యొక్క సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో అది సూర్యుడితోటి లింక్ అయి ఉన్నది. అందుకనే కదా ఇప్పుడు ఎప్పుడైతే చీకటి పడిపోయిందో జంతువుల నుంచి మొత్తం జీవరాశి అంతా కూడా ఆటోమేటిక్గా నిద్రపోతున్నాయే. ఎందువల్ల సూర్యరశ్మి లేదు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మీరేం పనులు చేయక్కర్లేదు అనేటటువంటి నేచర్లో పెట్టినటువంటి ప్రోగ్రామ్ అది, ప్రకృతి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్. సూర్యుడు రాగానే ప్రకృతి ఆన్ అవుతుంది, లైఫ్ ఆన్ అవుతుంది. సో దట్ ఈస్ అదే ప్రిన్సిపల్ వాడుకుంటాం మనం. సో పొద్దున్నే లేచి మీరు కనుక సన్ రేస్కి ఎక్స్పోజ్ అయినట్లయితే మీకు మైండ్ ఉత్తేజం అవుతుంది. ఇది ఏదో నేను కల్చర్ ద్వారా వచ్చినటువంటివో లేకపోతే దీన్ని మాట్లాడట్లా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసీయూ సిండ్రోమ్ అంటారు. ఐసీయూ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఐసీయూలో ఎక్కువ కాలం ఉంటారో ఐసీయూలో ఏమవుతుంది, మొత్తం అంతా విండోస్ అని క్లోజ్ చేసి ఉంటారు, ఎప్పుడు లైట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి పగలో రాత్రి కూడా తెలియదు. అలాంటి వాళ్ళలో ఐసీయూ సైకోసిస్ అని వస్తుంది. అంటే వాళ్ళకు రకమైన పిచ్చి పడుతుంది, వాళ్ళకి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. సో దానికి కారణం ఏంటి, ఐసీయూ సైకోసిస్ అంటారు. దాని ట్రీట్మెంట్ ఏమిటి, వాళ్ళని వీల్చైర్ మీద కూర్చోబెట్టి వాళ్ళని సన్ రేస్కి పొద్దున్న తీసుకెళ్ళి సూర్యుని చూపించడం, సన్ రేస్ని చూపించడం, ప్రకృతిని చూపించడం, అటు ఇటు చూపిస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారు. సో దానికి అండర్లైన్ కాజ్ ఏమిటి, నేచర్కి ఎక్స్పోజ్ కాకపోవడము. సో ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ కావడం కనీసం 20 నిమిషాలు అనేటటువంటిది అది ఒక నమ్మకం కాదు, అది సైంటిఫికలీ ప్రూవెన్ ఒక నిజం, ఒక ట్రూత్. అది బేసికలీ రిలీజియన్తో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఆదిత్య హృదయం చదువుతారు. ఆరోగ్యం కావాలంటే ఆదిత్య హృదయం చదవండి, మీకు జబ్బులు ఉన్నాయా లేకపోతే ఈ సూర్యుడి మంత్రాన్ని తీసుకోండి, ఇలాంటివి చెప్తుంటారు గురువులు. సో దానికి కారణం అండర్లైన్ కారణం ఇదే. బికాజ్ మీ ఆరోగ్యానికి కారణం మీరు ఎక్స్పోజ్ అయినటువంటి మీ ఎర్లీ, అంటే అది 11కి 10కి వెళ్ళామనుకోండి, అప్పుడు మీకు ఎండ ఎక్కువగా ఉండొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే మీరు సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు అది హానికరంగా ఉండదు, మీ చర్మానికి కానివ్వండి వీటికి కూడా. సో ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అనేటటువంటిది ముఖ్యం. సో మా ముత్తాతగారు ఉండేవారు, ఆయన 97 ఏళ్ళు బతికాడు ఆయన. సో పొద్దున్నే లేచి ఆయన 4ంటికి లేచేవాడు. 4ంటికి మిగతా కార్యక్రమాలు అయిన తర్వాత ఊరికే బయట కూర్చునేవాడు ఆయన. సో ఆయనతో పాటు మేము కూర్చునేవాళ్ళం, నాకు కారణం మాకు తెలియలే. సో అది పక్కన పెట్టి, బట్ బేసికలీ దిస్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్ ట్రూత్. కనీసం 20 నిమిషాల పాటు మీరు ఎండలో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు మీరు కూర్చుంటే మీకు మైండ్ ఫ్రెష్ అవుతుంది, మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతాయి. ఇక నెక్స్ట్ది, దీనికి కారణం ఒక స్టడీ చేశారు బ్రిటిష్ మెడికల్ జర్నల్, దాన్ని బిఎంజే అంటారు. ఇది జనరల్ మెడిసిన్ వాళ్ళు, మెడిసిన్ ఫ్యాకల్టీ అంతా సర్జికల్ కాకుండా మెడికల్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఏ బ్రాంచెస్ అందరికీ కూడా ఇది చాలా కాలం, ఒక 100 ఏళ్ళుగా ఉన్నటువంటి జర్నల్, బ్రిటిష్ మెడికల్ జర్నల్. తెలుస్తుంది, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. 14th ఫిబ్రవరి 2024 లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా స్టడీస్ని క్రోడీకరించి ఒక స్టడీ చేశారు. అదేంటంటే దాన్ని మెటా అనాలిసిస్ అంటారు. అంటే స్టడీస్ ఉంటాయి, 14 స్టడీస్ని వాళ్ళు ఇంకా పైన అనాలిసిస్ చేస్తారు, వాటన్నిటిని అనలైజ్ చేస్తారని మెటా అనాలిసిస్ అంటారు. వీళ్ళు ఏమి అనాలిసిస్ చేశారు, ఏ అలవాట్ల వల్ల, ఏ సాధనాల వల్ల సహజ సిద్ధంగా మనం డిప్రెషన్ని
బ్రేక్ చేసుకోగలము. మందులు అవసరం లేదు, మందులతో కూడా చేసుకోండి. ఏ ఏ అలవాట్ల వల్ల మనం డిప్రెషన్ బ్రేక్ చేసుకోగలం అనేటటువంటి స్టడీ చేశారు. 14,170 పేషెంట్లని మొత్తం ఈ అనాలిసిస్లో వాళ్ళు భాగంగా చూశారు. సో ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ డిప్రెషన్, దాంట్లో బెస్ట్ ఇంటర్వెన్షన్ ఏంటో తెలుసా? మందులు కాదు, బెస్ట్ ఇంటర్వెన్షన్ డాన్సింగ్. సో డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి యాంగ్జైటీ, ఆందోళన, బాధ, భయం ఇవన్నీ కూడా పోవడం వాళ్ళు గమనించారు. సో మానసిక రుగ్మతలు పోవడానికి, మానసిక ఆరోగ్యానికి, ఉల్లాసానికి మొదటి ట్రీట్మెంట్ డాన్సింగ్. నాకు డ్యాన్స్ రాదండి, మీకు డ్యాన్స్ చేయడం నేర్చుకోవడానికో మీకు ఏమైనా ఉన్నట్లయితే నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఉన్నది, అది వాకింగ్, జాగింగ్. ఎర్లీ మార్నింగ్ అన్నాం కదా, ఎర్లీ మార్నింగ్ లేచి నడవడం ద్వారా, ఎప్పుడో మార్నింగ్ మీకు ఖాళీ లేదు, సో పొద్దున్న ఖాళీ లేకపోతే మధ్యాహ్నం, మధ్యాహ్నం ఖాళీ లేకపోతే రాత్రి, రాత్రి లేకపోతే అర్ధరాత్రి, ఎప్పుడో అప్పుడు మీరు నడవడం ద్వారా మీ మైండ్లో ఉన్నటువంటి దాన్ని మీరు రిలాక్స్ చేస్తారు. మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మీరు పోగొట్టారు. ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ట్రూత్. ఫస్ట్ డ్యాన్సు, రెండవది వాకింగ్, రన్నింగ్, జాగింగ్. ఇట్లాంటిది సెకండ్ పాయింట్. అంటే ఏది ఇన్ఎఫెక్టివ్నెస్, ఏది బాగా పనిచేస్తుంది, సెకండ్ది ఏమిటి. ఇకపోతే మూడోది ఏమిటి, ఒక రకమైనటువంటి మెంటల్ ఎక్సర్సైజెస్ చెప్తారు, దాన్ని సైకోథెరపీ అంటారు. ఈ సైకోథెరపీ అంటే మందులు అవసరం లేకుండా, లేదా మందులు తగ్గించుకుంటూ పోతున్నప్పుడు మీరు సైకోథెరపిస్ట్ని కలవండి, సైకాలజిస్ట్ని కలవండి, వాళ్ళు మీకు కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి నేర్పుతారు చెప్తూ ఉంటాం. అది థర్డ్ ఎఫెక్టివే. సో అవి వాళ్ళు కొన్ని చెప్పినవి గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, నేర్చుకుంటే దానికంటే బెటర్గా ఉన్నాయి. అవేంటి వాకింగ్, రన్నింగ్. అంతకంటే బెటర్ డ్యాన్సింగ్. సరే, ఈ బిహేవియరల్ థెరపీ తర్వాత యోగా నేర్చుకోవడం, దాని తర్వాత మందులు, అది కూడా ఇన్ కాంబినేషన్ విత్ ఎక్సర్సైజ్. అది 5వ మోస్ట్ ఎఫెక్టివ్. దానికంటే 4 ముందేవైతే ఉన్నాయో దేంట్లో కూడా మందులు లేవు సుమా. మీ యొక్క మనసుని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఉత్తేజపరుచుకోవడానికి కూడా బెస్ట్ ట్రీట్మెంట్లు ఫస్ట్ డాన్సింగ్, నెక్స్ట్ వాకింగ్, రన్నింగ్, తర్వాత మెంటల్ ఎక్సర్సైజెస్, బిహేవియరల్ థెరపీ, తర్వాత అది కూడా యోగా, అప్పుడు మందులు ఇన్ కాంబినేషన్ విత్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ స్టడీలో తెలిసింది, మెటా అనాలిసిస్లో తెలిసింది. ఇది మతం కాదు, కల్చరల్ ప్రోగ్రామింగ్ అంతకంటే కాదు. ఇది 2వ పాయింట్ మాత్రమే. సో మార్నింగ్ సన్, తర్వాత 2వ పాయింట్ మార్నింగ్ వాకింగ్. ఈ 2 కూడా మొదటి 2 సూత్రాలు. 3వ మంచి సూత్రం ఏంటంటే, మనం మన కష్టాలని ఇంకొకటి చెప్పుకోవడం. అంటే ఇప్పుడు మైండ్ ఎలా ఉంటుందంటే, రోజంతా కూడా మంచిని అక్యుములేట్ చేయదు. మంచిని 20% చేస్తే 80% మన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో అలా ఆ టేప్ మీద రికార్డ్ చేయబడి ఉంటాయి. సో నెక్స్ట్ రోజు పొద్దున్న కళలు కూడా అవే వస్తుంటాయి, అవే కళలు వస్తుంటాయి అర్ధరాత్రి కూడా. పొద్దున్న లేవంగానే నిన్న జరిగినటువంటి వాటి గురించి మన మైండ్ మనకి నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి ఒక నెగిటివ్ కామెంటరీయే ఇస్తూ ఉంటుంది బేసికలీ. సో ఇప్పుడు చూడండి, వాట్సాప్లో మెసేజ్లు ఒక 1000 మెసేజ్లు, లేకపోతే మెయిల్లో ఒక 2000 మెసేజ్లు వచ్చాయనుకోండి, మెయిల్ స్లో అయిపోతుంది, ఫోన్ స్లో అయిపోతుంది. ఫోన్ స్లో అయిపోతే ఏం చేయాలి? మనకున్నటువంటి చెత్త ఫోటోలు, మనకున్నటువంటి చెత్త మెయిల్స్, అలాగే వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ తీసి పారేస్తే వాట్సాప్ ఫాస్ట్ అవుతుంది. ఇంటెలిజెన్స్ కదా. అలాగే మైండ్ కూడా, మైండ్లో ఉన్నటువంటి చెత్త అంతా మీరు వేస్ట్ బిన్ బాస్కెట్లో మీరు డిలీట్ చేయగలిగితే మైండ్ స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ రోజుకి అది చురుగ్గా పనిచేయగల శక్తి సంపాదిస్తుంది. ఇప్పుడు మైండ్లో ఉన్న దాన్ని డిలీట్ చేయడం ఎట్లా? ఒకటి, ఇంతకుముందు చేసినవే. గట్టిగా మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మార్నింగ్ రన్నింగ్ చేశారనుకోండి, అప్పుడు మీకు వీటి గురించి ఆలోచించేందుకు మైండ్కి ఎనర్జీ ఎక్కడిది? మైండ్ ఉన్నదంతా ఆటోమేటిక్గా బ్రెయిన్లోంచి మైండ్ శరీరం లాగేసింది. సో ఫ్రెష్గా ఉంటారు. మూడోది, ఇప్పుడు మనం అనుకున్న పాయింట్ ఏంటంటే, దాన్ని ఎలాగ డంప్ చేయడం అంటే ఇంకొక మనిషికి చెప్పుకోవడం. ఇంకొక మనిషికి మన కష్టాలు చెప్పుకుంటే వాడు వినడు, వాడి కష్టాలు వాడికి ఉన్నాయి కదా. ఇంకొకరి మనిషి కష్టాలు వినేంత ఓపిక, ప్రేమ ఇంకొకరికి ఉండదు. సో అది తీసేద్దాం. నెక్స్ట్ సైకాట్రీలో, అంటే నిజంగా సైకాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్తారంటే, వాళ్ళ సైకాట్రిక్ డాక్టర్స్ ఒక పుస్తకం పెట్టుకుని నీకున్నమని రాసుకోవయ్యా అని చెప్తారు. నీ కష్టాలు, నెగిటివ్ పాయింట్స్ అన్నీ రాసుకొని నెక్స్ట్ కన్సల్టేషన్ వచ్చి ఆ పుస్తకం పట్టుకుని రా అని చెప్తారు. ఆ పుస్తకంలో అన్నీ చదువుతారు వాళ్ళు. ఎందుకు? అది డిలీషన్. చెత్త, బ్రెయిన్లో పేరుకుని పైన చెత్త అంతా మనం డిలీట్ చేస్తున్నాం. అలాగ పుస్తకంలో రాసుకోవడం ఒకటి. మనకి టైం ఉండదు, మనం పనుల్లో ఉంటాం, కూర్చొని పుస్తకం అంతా రాయడానికి మనకు టైం లేకపోవచ్చు. ఎదురుగుండా ఏదో ఫోటో పెట్టుకుని ఆ ఫోటోతో మీ కష్టాలన్నీ చెప్పుకోవడం. ఇది మతానికి సంబంధించింది కాదు. ఏ మతంలో మీ ఇష్టదేవతలు ఎవరెవరైతే ఉన్నారో, ఏ ఇష్టదేవత అయినా సరే, ఆ దేవత ఫోటో మీ ముందు పెట్టుకుని
దేవుడో, దేవతో మీకు ఇష్టమైనది ఎవరో ఒకరు. లేకపోతే మీ పిల్లల ఫోటోలు, మీ తల్లిదండ్రుల ఫోటోలో, మీ గురువుల ఫోటోలో, మీ టీచర్లు ఏదో ఒక ఫోటోతోటి మీ కష్టాలు చెప్పుకోండి. మీ కష్టాలు చెప్పుకోవడం ద్వారా మీ కష్టాల్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మీరు డిలీట్ చేస్తున్నారు బ్రెయిన్‌లోంచి. సో, ఇంకొకళ్ళకి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం. ఇమాజినరీ కావచ్చు, రియల్ కావచ్చు. రియల్ కష్టం కాబట్టి ఇమాజినరీ అని చెప్పారు. ఆ దేవుడితో, ఆ దేవతతో మీకు గనక స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్లయితే డిలీషన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్‌గా అవుతుంది. మీకు ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది. ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఇది సైకాలజీ. మతానికి, స్పిరిచువాలిటీకి ఉన్నటువంటి సైకాలజీ ఏంటంటే సెక్యూరిటీ. మీకున్న కష్టాలు చెప్పుకోవడం ద్వారా మైండ్‌లో ఉన్న డిలీట్ అవుతుంది. మీకు ఆ దేవతో వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు అనేటట్టు ఒక సెక్యూరిటీ వస్తుంది. ప్లస్ ఇది ఒక సైకాట్రిక్ ప్రిన్సిపల్. సైకాలజీ ప్రిన్సిపల్ బేసిక్‌లీ. దీన్ని జర్నలింగ్ అంటారు. జర్నలింగ్ అంటే ఇదన్నీ నేను చెప్పినంత జర్నలింగ్. సో, పొద్దున్నే మీరు నిన్న అలా చేశా, నేను అలా చేసుంటే బాగుండేది. ఇవాళ అలా మాట్లాడుతూ ఉండంగానే మీ బ్రెయిన్‌లో ఉన్న చెత్త డిలీట్ అవడంతో కాకుండా మీ సొల్యూషన్స్ ఆటోమేటిక్‌గా బ్రెయిన్ ఇచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్‌గా స్ఫురిస్తాయి అవి. సో, ఈ జర్నలింగ్ అనేది చాలా చాలా ఉపయోగకరం. ఇది సైకాట్రికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో, ఎప్పుడైతే మీరు దాన్ని చెప్తున్నారో, మీరు వోకలైజ్ చేస్తున్నారో, అట్‌లీస్ట్ మెంటల్‌గా మీరు ఎప్పుడైతే వాళ్ళకి చెప్తున్నారో ఆ ఫోటోకి, అది డిలీట్ అవ్వడంతోటే మీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్నిటి కూడా ఆటోమేటిక్‌గా మీకు, ఎందుకంటే మైండు పక్కకు తోసేస్తుంది తప్ప దాని గురించి ఆలోచించదు. ఎప్పుడైతే మీరు దాన్ని ఇంకొకసారి పరిశీలించారో ఆటోమేటిక్‌గా మీ మైండే మీకు, ఆఫ్‌కోర్స్ ఆ దేవత ఇచ్చింది మీరు అనుకోవచ్చు గాక, బట్ మీ మైండ్‌లోని మీకు ఆ సొల్యూషన్స్ అన్నీ కూడా స్ఫురించేస్తాయి. సో, ఇవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి, మానసిక సంతులతకు ఈ 3 సూత్రాలు. పొద్దున్నే సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వడం, మార్నింగ్ గానీ ఎప్పుడో అప్పుడు వాక్ చేయడం, మార్నింగ్ వాక్ ఇంకా బెటరు. మార్నింగ్‌లో కుదరకపోతే ఎప్పుడైనా సరే మీరు కనీసం 40-45 నిమిషాల పాటు నడవడము. మూడవది జర్నలింగ్. అంటే ఇంకొక పటంతోనో, లేకపోతే మీ ఇమాజినరీ ఫ్రెండ్‌తోనో, మనుషులు ఉంటే మనుషులతోనో మీ కష్టాలు మీరు చెప్పుకుండడం. రోజు చెప్పాలంటే వాళ్ళకే బోర్ కాబట్టి మీరు మనసులో మీదంతా ఇంకొకరికి చెప్పుకోవడం ద్వారా మీది డిలీట్ అవుతుంది. సో, ఇవి అండి మానసిక ఆరోగ్యానికి 3 సూత్రాలు. ఐ థింక్ ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ శ్రీనివాస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.